మొట్టమొదటి ప్రేమిస్తున్న వారు దేవుడి మాట వింటారు, ఆయనకి మంచి ఆరాధికులు అవుతారు. అర్థమవుతుందమ్మా? మొట్టమొదటిగా దేవుడిని ప్రేమిస్తున్నామని చెప్పేవారు దేవుడి మాట వింటారు, ఆయన విధేయులు అవుతారు, ఆయన మంచి ఆరాధికులు అవుతారు. రెండవది, దేవుడిని ప్రేమిస్తున్నాను అనే వారి యొక్క రక్షణ ఎలా ఉంటుందో తెలుసా? వారు సంఘానికి క్షేమాభివృద్ధి కలిగిస్తారు, అక్రమంగా నడిచే వారికి బుద్ధి చెప్తారు. అసలు పాస్టర్ గారే చెప్పరు, ఏమన్నా 10 గంటల కాలం అయితే 10 గంటలకు వచ్చావు అని పాస్టర్ గారే చెప్పరు. నిజంగా నువ్వు దేవుడి ప్రేమ కలిగిన నువ్వు చెప్తావు. ఎలా చెప్తావు? నీకు రోజు 10 గంటలకు అవుతావా? దేవుడు ఓడెట్లా రావా, ఉపాసనలు రావా అని అక్రమంగా నడిచే వారు బుద్ధి చెప్తావు. నువ్వు ఎందుకు చెప్తా తెలుసా? మనవదే జాగ్రత్త, మనవదే జాగ్రత్త. యోగి యోగి రాసుకుంటే చెప్పేస్తారు. జోగి రాసుకుంటే ఏమైందమ్మా? కూడు రావుతుంది. నువ్వు చెప్పేవారు మరి మనం ఎందుకు మానేసావు అంటారని చెప్పి సగం భయం. అందుకనే నువ్వు చెప్పాలి. నిజంగా దేవుడిని ప్రేమిస్తే మొదట ఆయన ఆజ్ఞకు లోబడతావు, నువ్వు సమయానికి వస్తావు, దేవుడికి ఇవ్వాల్సిన సమస్తం అర్పిస్తావు, దేవుడి కొరకు నమ్మకంగా జీవిస్తావు. జీవించి సంఘంలో కొంతమంది అక్రమంగా నడుస్తారు. సమయానికి రాలేని వారు, ప్రార్థన రాలేని వారు, ఉపవాసం చేయలేని వారు, మంగళవారం ప్రార్థన రాలేని వారు, వారు ఒకవేళ ఖాళీగా ఇంట్లో ఉంటే వారి ఇంటికే చెప్తావు, ఏమా అక్షరమైన దేవుడి యొక్క రక్తంతో కడగబడ్డా, నీకు తెలవలేదా? మన సంఘం కదా, ప్రార్థన జరుగుతుంది కదా, నీకు రాకపోతావా? ఇదేనా మరి కదా అని చెప్తాను వెళ్ళి. కానీ నువ్వు చెప్పవు. ఏమంటే ఏమని అంటారేమో. దేవుడి ప్రేమ తక్కువైపోయిన మనుషులు ఏమనుకోకూడదు. నిజంగా ప్రేమించిన దానివైతే అక్రమంగా నడిచిపోయి బుద్ధి చెప్పాలి. దేవుడి స్తోత్రం కలిగింది కదా. ఉంటారు, కొంత మంచంలో ఉండిపోతారు, ప్రార్థన రాలేదు, పరామర్శిస్తావు, వెళ్ళి పరామర్శిస్తావు. అక్కడ రాసిన జాగ్రత్త అదే. బలహీనంగా ఉన్న వారిని ఊపరిస్తారంట, వాళ్ళకి కృంగిపోయిన వారు లేవనెత్తారంట. ఒకవేళ ఏదైనా కష్టమో నష్టమో వాళ్ళ జీవితంలో ఉండి చెప్పుకోలేని బాధ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి నీకు చేతనైన సహాయం చేసి వాళ్ళు మళ్ళా సంఘంలో నడిపిస్తావు. ఏమని చేస్తున్నాం? మనం ప్రార్థన చేస్తాం కదా, ప్రార్థన చేస్తాం. లేదండి ప్రార్థన చచ్చిపోతాం, చచ్చిపోతాం, ఎందుకంటే తట్టుకోవడం ప్రార్థన చేస్తున్నాం కదా. ఇదా అసలు ఎందుకు చచ్చిపోతాం కనుక్కోవాలి. ఆ సలహా చెప్పడము, ఏదో వాళ్ళకి కలిసి ఆ సొల్యూషన్ చేయడం చెయ్యాలి కదా. మనిషి దగ్గర వెళ్ళాలి కదా. వెళ్ళాము. నిజంగా ప్రేమిస్తే ఆయన ఆచరణగా అయిపోతాం. నిజంగా ప్రేమిస్తే అక్రమంగా నడుచుకున్న బుద్ధి చెప్తాం, సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేస్తాం. నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమ అంట పాపుల మీదకి వెళ్ళిపోతాడు. పాపంలో, శాపంలో, పాపంలో, వ్యభిచారంలో నశించిపోతున్న వారి దగ్గరికి వెళ్ళి వారికంట అది పద్ధతి కాదు, యేసు ప్రభువు యొక్క ప్రేమ యొక్క పంచుతాం.